ఈ అరుణాచలాన్ని విజిట్ చేసినప్పుడు చుట్టూ గిరి ప్రదక్షిణం చేయాలి. 14 కిలోమీటర్లు ఉంటుంది. పౌర్ణమి రోజున ఒకసారి వెళ్ళి చూస్తే నడవడానికి వీలు ఉండదు అక్కడ. చాలా మంది లైఫ్ లో ఈ ప్రదక్షిణ గానీ చేయగలిగితే మన లైఫ్ లో చేసిన పాపాలు గానీ, గుండెల్లో ఉండే కోరికలు గానీ, వచ్చే జన్మ నుంచి విముక్తి గానీ, జీవితానికి సంబంధించి రావాల్సిన నాలెడ్జ్ గానీ వస్తుంది. చాలా మంది పరమశివుడు ఇక్కడ రావడం కాదు, పరమశివుడు ఇక్కడ ఉన్నాడు. ఆ గిరి ఏదైతే ఉందో అది సాక్షాత్ పరమశివుడి రూపం, అది అగ్నిలింగ స్వరూపం అని చెప్పి నమ్ముతుంటారు గుండెల్లో. ఈ విషయం గురించి స్కంద పురాణంలో అరుణాచల మహత్యం అని, శివ పురాణంలో అరుణాచల పురాణంలో ఇలా రకరకాల టెక్స్ట్ లో ఉంది మనకి. అసలు ఇక్కడ గిరి ఎలా ఫామ్ అయింది, దీని స్వయంభూ అంటారు. మీరు సత్యయుగంలో చూసినా, త్రేతాయుగంలో చూసినా, ద్వాపర యుగంలో చూసినా, ఇప్పుడు కలియుగంలో చూసినా డిఫరెంట్ ఫార్మ్స్ లో కొండ గిరి ఉందని. సత్యయుగంలో చూసుకుంటే అది ఆల్మోస్ట్ ఒక ఫైర్ లో ఉందని, తర్వాత త్రేతాయుగంలో మాణిక్యాల రూపంలో ఉందని, డైమండ్స్ లాగా, తర్వాత ద్వాపర యుగంలో గోల్డ్ ఫామ్ లో ఉందని, తర్వాత కలియుగంలో ఇప్పుడు ఉండే ఫార్మేషన్ లో అది వచ్చిందని చెప్పి చాలా మంది భక్తులు నమ్ముతారు. దాని చుట్టూ మనం ఒక ప్రదక్షిణ చేస్తే లింగం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే జనాలు నమ్ముతారు. వాళ్ళకి నొప్పి తెలియదు. జనరల్ లైఫ్ లో ఏదైతే లేజినెస్ ఉంటుందో ఆ టైంలో అక్కడ ఉండదు. ఎందుకంటే మాయా మహత్యం జరిగితే దేవుడు ఉన్నట్టు నేను నమ్మను. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.